ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ మ్యాచ్లు దాదాపు ముగిసినట్టే. ప్లే ఆఫ్స్ బెర్తులు కూడా 3 ఖరారయ్యాయి. ఇక మిగిలింది ఒకే ఒక స్థానం. ఆ స్థానం కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. 5 జట్లకి అవకాశం ఉంది, కానీ ఒక్కటే క్వాలిఫై కాగలదు. ఆ ఒక్క జట్టు ఏది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ పై ఒక క్లారిటీ వచ్చింది. చెన్నై ఓడిపోవడంతో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా క్వాలిఫై అయ్యింది. ఒకే రోజు 2 జట్లు క్వాలిఫై అయ్యాయి. పంజాబ్ ను ఓడించి ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ తొలుత అడుగుపెట్టింది. దాంతో మొత్తం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 3 జట్లు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యాయి. ఇక మిగిలిన 4వ స్థానం కోసం పెద్ద యుద్ధమే జరిగింది. ప్లే ఆఫ్స్ లో ఆఖరి స్థానం కోసం ఏకంగా 5 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో 5 జట్లకు అవకాశాలు ఉన్నాయి. మరి ఏ జట్టు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుంది, ఏ జట్టు ఇంటిదారి పడుతుంది అనే 2 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ లో 4వ స్థానం కోసం పోటీ పడుతున్న జట్లు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్. ఇందులో రాజస్థాన్ రాయల్స్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ కూడా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది, కానీ 2 గెలిచినా 15 పాయింట్లే వస్తాయి. అదే స్థానంలో 2 గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్లో గెలిస్తే 15 పాయింట్లు, సిఎస్కే కు 14 పాయింట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ కు 14 పాయింట్లు రాబోతున్నాయి. పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్ ని లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుండగా, రాజస్థాన్ రాయల్స్ చివరి 2 మ్యాచ్ల్లో ఎలిమినేట్ అయిన ముంబై, లక్నోతో ఆడబోతోంది. సిఎస్కే తన చివరి మ్యాచ్ ను ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిన గుజరాత్ తో ఆడబోతోంది. ఢిల్లీ, కోల్కతాతో కేకేఆర్ జట్టు ముంబై, ఢిల్లీతో తలపడబోతోంది.